సో ఏది ఏమైనా అది డిఫరెంట్ టాపిక్ అవుతుంది. మనం మెయిన్ గా ప్రవీణ్ బ్రదర్ గురించి మాట్లాడదాం. ముందుగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని మనం ప్రార్థిద్దాం. సో అదే విధంగా ఏ సమస్య ఉన్నా ఓకే, దానికి శాంతియుతంగా దానికి ఒక పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఫిజికల్ వైలెన్స్, దాడులు చేసి అంతం చేస్తే, ఇంకా ఒక భగత్ సింగ్ చంపితే వేల మంది భగత్ సింగ్లు పుట్టుకొచ్చిర్రు. సిమిలర్లీ ఎనీ విప్లవ అంటే నువ్వు ఆ భావాన్ని చంపితే అది పోదు. ఎందుకంటే దాన్ని ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకెక్కువ మంది పుడతారు. కాబట్టి దట్ ఈస్ నాట్ ద వే. నిజంగా ఆ యొక్క ఏదన్నా ఇది నేనేమంటారు, ఈ కన్వర్షన్ విషయంలో వాళ్ళు నిజంగా ఆ భావజాలం నచ్చి వాళ్ళు కన్వర్ట్ అయితే ఎవ్వరికి సమస్య లేదు, ఏ మతం నుంచి ఏ మతంకైనా. కానీ అది ప్రలోభానికి గురి చేసో, వాళ్ళకి పిచ్చి లేపో, లేకపోతే పైసలు ఇచ్చో, ఇంకోటి చేసో అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, దానికి సంబంధించి నువ్వే అధికారం ఉన్నావు కాబట్టి నువ్వు ఆల్రెడీ చర్యలు తీసుకున్నావు. విదేశం నుంచి ఫండ్స్ రాకుండా చేసినావు, ఇంకేమేమో చేసినావు, ఇంకా చట్టం తెచ్చే ప్రయత్నం కూడా చేసినావు. సో అది వేరే ముచ్చట. దాన్ని చట్టబద్ధంగా చట్టసభల్లో కొట్లాడతారు. కానీ ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ మీద ఏ కారణం చేత అయింది అనేది ఇప్పుడు అన్ని వాళ్ళు విజువల్స్, ఆ సీసీ ఫుటేజ్లు, తర్వాత మిగతా ఆధారాలు, మిగతా అందరూ విశ్లేషించిన కాడికి రకరకాల వర్షన్స్ చెప్తున్నారు. సో మనకి ఏమంటారు, మనం ఏదో ఒకటి మాట్లాడగలుగుతాం, కానీ దట్ ఈస్ నాట్ ఎవిడెన్స్. అంటే మనం ఏదో మాట్లాడేస్తే అది ఆవేశంలను బాధలను మాట్లాడతాం. కానీ అది దాంట్లో పూర్తి వివరాలు తెలవాలంటే పోలీసు విభాగము నిష్పక్షపాతంగా విచారణ చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. అంతవరకు దాకా మనం ఏమైనా ఊహించుకోవచ్చు. ఓకే, సో అయితే ఇక్కడ ఆయన హైదరాబాద్ లో ఉంటాడు, గోదావరి జిల్లాలకు చెందినట్టున్నాడు. సో ఆయన అంటే అతని యొక్క ఏమంటారు, అతను మాట్లాడే భాష కానీ, అతని యొక్క వాళ్ళ పూర్వీకులు కానీ, వాళ్ళ చుట్టాలు అందరూ ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాకు చెందిన వాటిలాగా ఉన్నాడు. సో కానీ హైదరాబాద్ లో సెటిల్డ్. సో హైదరాబాద్ ఉంటాడు. సో అన్ని విధాలా మంచి వెల్ సెటిల్డ్ అని అంటున్నారు. ఓకే, 200 మంది అనాథ పిల్లలకు కూడా ఇది తిండి పెడతాడు లేదా పోషిస్తాడు అని చెప్తున్నారు. సో ఆయన వ్యాపారాలు అది కూడా ఉన్నాయి అన్ని. అదే విధంగా పాస్టర్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. సంతోషం. ఓకే, ఆయనకు నచ్చింది, ఆయన నమ్మింది 10 మందికి ప్రచారం చేస్తున్నాడు. అందులో నిజం అనిపిస్తే కొందరు ఆయన భావజాలానికి అట్రాక్ట్ అయితే కన్వర్ట్ అవుతుండొచ్చు. అది డిఫరెంట్ థింగ్. అతను చట్టపరంగా నేరం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఈ చంపడం అనేది ఎవరు చంపినరా అది ఒకటి ఏంది అంటే, వాడు చట్టానికి దొరకొద్దు కాబట్టి ఒకవేళ చంపాలనుకుంటే 2 రకాలుగా చంపుతారు. డైరెక్ట్ గా పొడిచి చంపేటోళ్ళు వాళ్ళు దొరికినా ఏం కాదు, మేము చట్టం మార్చేది, కేసు విచారణకు రాకుండా చేస్తాం, మేము ఏమైనా చేస్తామని అట్లా చేసేటోళ్ళు ఎవరు, మన యొక్క ఇద్దరు న్యాయవాదులు నడి రోడ్డు మీద హత్య చేశారు కదా. సో ఏమైతే అయింది అని వాళ్ళు చంపేటోళ్ళు. మొన్న భూపాలపల్లిలో హత్య చేశారు కదా. సో అట్లా ఇక నడి రోడ్డు మీద బరి తెగించి చంపేటోళ్ళు ఇక అది వేరే లెక్క. మేము ఏమైతే మా పగ తీర్చుకుంటాం, లేకపోతే మా చట్టంని మేము ఎట్లా చేస్తామని అట్లా చేసి ఇక చట్టానికి విచారణ రాకుండా చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇక దాన్ని వేరే రకంగా ఎఫ్ఐఆర్ మార్చేసి ఇంకోటి అది వేరే ముచ్చట. అది దొరికేటట్టు చేసేది. కానీ ఇది దొరకకుండా చేసేది 2 రకాలుగా చేస్తారు, 2 లేదా 3 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటి అంటే యాక్సిడెంట్ చేస్తే అది న్యాచురల్ డెత్ కాబట్టి, అంటే ప్రకృతి పరంగా న్యాచురల్ గా అయింది కాబట్టి దానికి శిక్ష ఉండదు. రెండోది హాస్పిటల్ తీసుకుపోయి ఒక మంది ఇచ్చేది ఇంకో మంది ఇచ్చి డోస్ ఎక్కువ ఇచ్చి అదొకటి. లేదు అంటే ఈ సైకియాట్రిస్ట్ దగ్గర పోయి పిచ్చి మందులు వేసేసి వాళ్ళంతటా వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటాడు చేయడం. ఈ రకాలుగా చేసే అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? సో ఈ క్రమంలో చూసినప్పుడు గద్దర్ అన్నదేమో ఆయన హాస్పిటల్లో తీసుకుపోయి అది చేసారు. ఎందుకంటే ఆయన రాహుల్ గాంధీ తోటి ఉండే వరకు ఆయన పాపులర్ అయితే మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ పాపులారిటీ ఇంకా ఎక్కువ పెరుగుతుందని గద్దర్ అన్నని నేను రాను అంటే కూడా ఒక 15-20 సార్లు పిలిచి ఆ విధంగా ఆయనకు హాస్పిటల్లో ఒక డోస్ ఇచ్చేది, ఒక మంది ఇచ్చేది, ఇంకో మంది ఇచ్చి గద్దర్ అన్న అట్లా చేశారు. ఇక మిగతా అన్ని కేసులలో ఫేక్ యాక్సిడెంట్లలో ఒక 10% నిజంగా జెన్యున్ గా జరుగుతాయి. రాత్రిపూటనో ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ చీకట్లను పోయినప్పుడు ఆ చీకట్ల కనబడక ఆ పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ గుద్దే అవకాశం ఉంటుంది. పెద్ద వెహికల్స్ గుద్దుకున్నా లేకపోతే తాగి నడిపినప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అది 10%. మిగిలిన 90% అది ఏమంటారు, హత్యలే. యాక్సిడెంట్ పేరు మీద హత్యలు, చట్టం నుంచి తప్పించుకోవడానికి. సో ఆ క్రమంలో కత్తి మహేష్ అయితే ఆ పక్కకున్న డ్రైవర్ కు పక్కకున్న మనిషికి ఒక్క దెబ్బ తగలలేదు, కత్తి మహేష్ అయిపోయింది.
అది అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆయన ముందడికి పెద్ద వెహికల్ ఎట్లా వస్తుంది, అర్థమైందా? సో అది కంపల్సరీ హత్యనే. ఎందుకు కత్తి మహేష్ మీద అంత పగబెట్టిర్రు? రాముణ్ణి ఆయన ఏదో అన్నాడు, నాకు కరెక్ట్ గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, అది అన్నాడు ఆ టీవీ స్టేషన్ లో, అప్పుడు ఆయన మీద పగబెట్టుకున్నారు, అర్థమైందా ఈ బీజేపీ. ఎందుకంటే వాడు పొద్దుగాలేస్తే జై శ్రీరామ్ అనేవాటే, ఈయన వాళ్ళ మెయిన్ టార్గెట్ మీదనే కొట్టవాటే. సో కాబట్టి ఆయన మీద పగబెట్టుకొని ఒక పథకం ప్రకారం ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఆ నెల్లూరు ప్రాంతంలో, నెల్లూరు నుంచి చెన్నై పోతుంటే చేసిర్రు. అయినా ఆయన బతికేటోడు, ఆయన ఈ పక్క ఆయనకి అంత దెబ్బలు తగలేదంటే ఆయనకు కూడా తగలేదు. కానీ కావాలని అపోలో హాస్పిటల్ చెన్నైలో పోయినాక అక్కడ కావాలని ట్రీట్మెంట్ ఇప్పాక అతన్ని ఈవెన్ ఆ యొక్క మన ఇది నడి రోడ్డు మీద వామన్ రావు ఆ న్యాయవాదులు ఉన్నారు కదా, అన్ని కబ్జాల కేసులు వేస్తున్నారని ఇద్దరు హస్బెండ్ వైఫ్ ని నరికిరు కదా, అప్పుడు భార్య అప్పుడే చనిపోయింది. కానీ ఆ భర్త చనిపోలే, నాకు నీళ్ళు అని అడుగుతున్నాడంట. కావాలని నీళ్ళు ఇవ్వలేదు. హరీష్ రావు ఫోన్ చేసి మీరు ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పిండంట. సేమ్ థింగ్ విత్ కత్తి మహేష్ గారు. సో చెన్నై అపోలో హాస్పిటల్లో ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వద్దని ఇవ్వకుండా చంపేశారు. ఎందుకంటే ఆయన బతికి బయటకు వస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది కదా, అర్థమైందా? సో కాబట్టి అవి 100% హత్యలే కానీ విచారణ లేదు. ఇదైతే ఈ కేసు అయితే విచారణకు వస్తే లేదు, ఇప్పుడు భూపాల్ విచారణకు రాదు. ఈ యొక్క కత్తి మహేష్ ఏమో యాక్సిడెంట్ గా అది మార్చేసారు, అర్థమైందా? సో ఈ ప్రవీణ్ పగడాల కేసులో అది హత్యనా యాక్సిడెంట్ అనేది, ఎందుకంటే ఆయన కారు ఉంది, ధనవంతుడు, అన్ని ఉన్నాక ఆయన అర్ధరాత్రి ఒంటరిగా బైక్ మీద ఎందుకు పోతున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఆయన డే టైంలో ట్రావెల్ చేయాలి, ఫస్ట్ థింగ్, అది పెద్ద తప్పు. ఓకే, తర్వాత ఒంటరిగా పోకుండా ఒక 2-3 ఫ్రెండ్స్ ని తీసుకొని పోవడంలో తప్పు లేదు. ఒంటరిగా అర్ధరాత్రి ఆ బైక్ మీద ఎందుకు, నీకు అంత అవసరం ఏమొచ్చింది తెలియదు. ఓకే, సో క్వశ్చన్ మార్క్. సో దాంతో పాటు ఇక వాళ్ళు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్, 2 సీసీ ఫుటేజ్లు ఇచ్చిర్రు. ఒకటేమో ఎక్కడ మన కొవ్వూరు దగ్గర అది టోల్ గేట్ పాస్ అవుతున్నాడు, పక్కకు వెహికల్ ఉంది, ఆ పక్క నుంచి మెల్లగా పోయి అక్కడ నుంచి ముందుకు పోయిండు. సో ఇక మెల్లగా పోతున్నప్పుడు అది మెల్లగానే పోతారు కదా, అది కొంచెం దూరం పోయినాక ఫాస్ట్గా పోతారు కదా. సో కాబట్టి ఆ మెల్లగా పోయిన దానికి ఏం చెప్పలేం కానీ, కాకపోతే హెడ్ లైట్ అనేది పగిలి ఉంది. ఆ చనిపోయినప్పుడు పగిలే ఉంది, ఆయన చనిపోయిండు, ఆయన మీద వెహికల్ ఉంది, ఆ వెహికల్ కి హెడ్ లైట్ లేదు. అట్లనే ఆ కొవ్వూరు దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ లో హెడ్ లైట్ లేదు. మరి హైదరాబాద్ లో స్టార్ట్ అవుతున్నప్పుడు సీసీ ఫుటేజ్ ఉందా? ఆ సీసీ ఫుటేజ్ ఎప్పుడు, ఆ యొక్క హెడ్ లైట్ ఎప్పుడు వలిగింది? అది స్టార్టింగ్ నుంచి లేదా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా వలిగిందా? అది తెలవాలంటే అంతకుముందున్న సీసీ ఫుటేజ్లు మనకు కావాలి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను అడగాలి, అర్థమైందా? సో అది మరి హైదరాబాద్ నుంచి అంత దూరం ఎందుకు బైక్ మీద పోతున్నాడు ఆయన? ఆయన ఒక పాపులర్ పర్సనాలిటీ, ఆయనకు థ్రెట్ ఉంది అని తెలిసినాక కూడా ఎందుకు పోయాడు? ఇక భగవంతుని తెలవాలి. ఓకే, సో ఆ విధంగా ఇప్పుడు ఈ పూర్తి వివరాలు తెలవాలంటే ఆయన మిత్రులని, ఆయన కుటుంబ సభ్యులని, ఆయన ఎక్కడెక్కడ పోయిండు, ఆయన ఇంకోటి సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ మొత్తం ఈ ఫోరెన్సిక్ 2 రకాలుగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ లో. ఒకటి ఏంటి అంటే ఫోరెన్సిక్ విభాగం, అంటే వాళ్ళ ఫోరెన్సిక్ విభాగం ల్యాబ్ ద్వారా ఏంటంటే ఫోన్ కి ఫోరెన్సిక్ విభాగం ఉంటుంది, ఫోన్ ని ఫోరెన్సిక్ చేస్తారు. అట్లనే అక్కడ దొరికిన ప్రతి ఆధారానికి చేస్తారు, ఆ కట్టె కావచ్చు, ఇంకోటి కావచ్చు, రక్తం మరకలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే అది దాంట్లో పూర్తి సమాచారం తెలుస్తుంది ఫోరెన్సిక్ రిపోర్ట్ లో. ఇక పోస్ట్ మార్టం అంటే ఏంటంటే శరీరం మీద ఏమైంది, శరీరం లోపల ఏమైంది, లేకపోతే శరీరం మీద అయింది, అది గాయాలైనయా, లేకపోతే ఇప్పుడు మెత్త అంటే దిండు ముఖం మీద పెట్టి చంపేశారు అనుకో, పోస్ట్ మార్టంలో తెలిసిపోతుంది. ఆ ఊపిరితిత్తులలో ఏమైంది, అది ఎందుకైంది, ఏమైంది, ఎవ్రీథింగ్ అది తెలిసిపోతుంది. అది న్యాచురల్ డెత్తా, లేకపోతే కావాలని అట్లా ఊపిరి బిగబట్టి చంపేసిరా, ఇంకోటి తెలిసిపోతుంది. ఇప్పుడు గొంతు నిలిపి చంపారు అనుకో, గొంతు వీటి అచ్చులు కానీ, ఆ ఊపిరితిత్తులు జరిగే ప్రక్రియలు కానీ, రక్తంలో ఉండే టెస్టులు కానీ, ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. ఏది ఆ యొక్క హత్య చేస్తే శరీరం పోస్ట్ మార్టంలో చాలా వరకు తెలుస్తుంది. అది కాకుండా శవం చుట్టూ కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ, ఇంకో దగ్గర కానీ ఆ యొక్క ఏమంటారు డిఎన్ఏ టెస్టులు ఉంటాయి కదా, ఆ డిఎన్ఏ టెస్టులు ఈ ఫోరెన్సిక్ దాంట్లో అన్ని తెలిసిపోతాయి. సో ఫోన్ ఫోరెన్సిక్ లో కూడా ఆయన ఎవరితో మాట్లాడిండు, ఏ ప్రాంతాల నుంచి ఆయన ఎక్కడెక్కడికి పోయిండు, అది రోడ్డు మీదకి వెళ్ళి పోయిండా, రోడ్డు పక్కకి వెళ్ళి పోయిండా, ఇంకో దగ్గరికి పోయిండా, ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. అది కాకుండా ఆ టైం లోపల ఎప్పుడైతే ఆ కొవ్వూరు దాటిన తర్వాత నుంచి, లేకపోతే అంతకు మొత్తం ముఖ్యంగా ఆ యొక్క 2-3 గంటల ఆ ప్రాంతంలో ఎన్ని వెహికల్స్ ఆ ప్రాంతం నుంచి పోయినాయి. సో అవి వాటి డీటెయిల్స్ కావాలి. ఎందుకంటే అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాటి బండి నంబర్ని బట్టి ఆ మొత్తం బండ్ల గురించి తెలిస్తే మనము ఎవరు అనుమానము ఎవరిది అయి ఉంటుంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అర్థమైందా? అంటే ఏం చెప్తున్నా, ఇది కంప్లీట్, ఇది ఎవరు చేయగలుగుతారు? సామాన్యుల దగ్గర అది అవన్నీ సిస్టమ్స్ లేవు కదా. సీసీ ఫుటేజ్లు ఎవరి దగ్గర ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, రైట్? సో అట్లనే ఈ ఫోరెన్సిక్ ఇవన్నీ వ్యాలిడిటీ ఎవరు ఇస్తారు? నువ్వు నేను చేసేది కాదు కదా. ఆ శాంపుల్స్ అవన్నీ గవర్నమెంట్ కదా, పోలీసులే కదా కలెక్ట్ చేసింది. కాబట్టి ఇవన్నీ విచారణ తేలాలి. అంటే నిష్పక్షపాతంగా ఈ పోలీసులు కానీ ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ విభాగాలు కానీ చేసినప్పుడు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు కూడా చేస్తారు, దానికి సంబంధించిన వాళ్ళందరినీ. ఎవరికి ఫోన్ కాల్ పోయినాయి, ఏం మాట్లాడిర్రు, ఏమేం ప్లాన్ ఉండే, ఆయన ఏడికి పోదాం అనుకున్నాడు, ఏమైంది, ఎవ్రీథింగ్. నువ్వు నేను ఎన్ని చెప్పినా అది దానికి వ్యాలిడిటీ ఉండదు. ప్లస్ అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఒక 1% ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే పోలీసులతోటి కొట్లాడి యొక్క ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసులలో ఏం చేస్తారంటే ఆ బీజేపీ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఈ కేసులో ఏది యాక్సిడెంట్ గానే రాసేసేయరా అని చెప్పి అది కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? దాన్ని ఇంకా ఇప్పుడు అనుకో అది ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పుడు అందరు మిగతా ప్రజలు, ముఖ్యంగా దళిత సంఘాలు కానీ క్రిస్టియన్ సంఘాలు కానీ ఇంకా పెద్ద గొడవ చేస్తారు కాబట్టి అది ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది. కాబట్టి ఆ ఇష్యూ కింద కావద్దంటే దాన్ని యాక్సిడెంట్ కింద రాయించే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇంత ఉన్న ఆవేశం ఒక 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో ఉండదు. వాళ్ళకి తెలుసు, 6 నెలలకు మర్చిపోతారు. సో కాబట్టి 6 నెలల తర్వాత అది యాక్సిడెంట్ అని చెప్పేస్తారు, అయిపోయింది. సో అది ఎవడు ఇప్పుడున్న ఆవేశం ఉండదు. అర్థమైందా? నెల రోజులకే ఉండదు, 10 రోజులకే ఉండదు. సో కాబట్టి మన ఈ నిజంగా ఏది ఇట్లాంటి పునరావృతం కావద్దు అంటే ఇప్పుడు ఇది మనం లైట్ తీసుకున్నాం అనుకో, ఏముంది తప్పించుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఇంకోరి మీద చేసే అవకాశం ఉంది కదా. ఒకవేళ న్యాచురల్ డెత్ అయితే కానీ అయినా సరే అది న్యాచురలా, ఇది ఇట్లా జరిగిందా అనేది విచారణ రాని. కాబట్టి వెనుకకు పోకుండా గట్టిగా ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగేటట్టుగా కొట్లాడాలి. మిగతా అన్ని సీసీ ఫుటేజ్లను ఇవ్వాలి. అట్లనే అని రెగ్యులర్ బేసిస్ ఎవ్రీ 2 days కి 3 days కి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ కి వచ్చి పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆ కేసు మీద అప్డేట్ ఇవ్వాలి. అర్థమైందా? ఈయన నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వాడిని శిక్ష పడాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు కాదు, ఉల్టా అనుకోండి. ఇప్పుడు ఒక సాధువునో సంతునో లేకపోతే ఒక మఠాధిపతినో పీఠాధిపతినో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనో ఎవరైనా చంపారు అనుకుందాం ముచ్చట కోసం, వానికి దోషులు విచారణ కూడా ఉండదు. అనుమానం వస్తే వాని ఇల్లులని కాలబెడతారు. ఎలా గోద్రాల ఆ కరసేవకులని ఆడికెళ్ళి పోయి వస్తుంటే ఆ ట్రైన్లో కాలబెట్టింది ఎవరు? ఇదే బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు. ఓకే, ఏది 130 మందిని ఎంతమందిని చంపారు. ఆ చంపిన కరసేవకుల శవాలని ఓపెన్ టాప్ జీబులు వేసుకొని మొత్తం మైకులు పెట్టుకొని మన హిందువులను దాడి చేసిరని ఏమంటారు ఒక దావానలం లాగా విష ప్రచారం చేసి వాళ్ళందరినీ కావాలని బీజేపీ ఆర్ఎస్ఎల్ని అందరినీ రెచ్చగొట్టి కత్తులు ఇచ్చి ఒక 3000 మందిని ఒక బాయి నిండా నింపిర్రు. అర్థమైందా? అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల గారి కేసు బదులు ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఎవడన్నా చచ్చిపోయి ఉంటే, అది న్యాచురల్ డెత్ అయినా నిజంగా చంపినా, ఇవాళ ఒక ఏమంటారు ఒక 50 మందో 1000 మందో ఏమంటారు చర్చిలు గులగొట్టేటోళ్ళు, ఒక 50 మందినో 100 మందినో క్రిస్టియన్ సోదరులను చంపేసేటోళ్ళు. కానీ ఇలా రివర్స్ లా మనం సంపుతం అంటలేము, మనం ఏమంటలేము. మనం న్యాయ విచారణ చేసి వాడు ఓడి చేసిండో వాడిని శిక్షలేమని అడుగుతున్నాం. అప్పుడు మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కావేమో అని ఆశపడుతున్నాం. అర్థమైందా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇట్లా రెచ్చగొట్టి యువకులని, చదువుకోని యువకులని ఆ విధంగా భావోద్వేగానికి గురి చేసి అట్లా చేసినా డైరెక్ట్ పోయి హత్య చేసేటోళ్ళు ఉండరు. వాళ్ళు ఏదో బిర్యానీ ఇస్తారంటే గొడవలు చేస్తారు, రాళ్ళు వేస్తారు. కానీ చంపే అంత చేయాలంటే కంపల్సరీ వాళ్ళకి సుపారీ ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి. అట్లనే వాళ్ళని కేసుల నుంచి రక్షిస్తా అని హామీ ఇస్తే, అన్ని ఇస్తే వాడు పైసల కోసం చేస్తాడు. అర్థమైందా? అంటే ఒక పథకం ప్రకారం చేయించాలి. అయితే నేనేమంటున్నా, ఇక్కడ దేశంలో జరిగినాయి కానీ రాష్ట్రాలు జరిగినాయి కానీ, ఈ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే అన్ని విషయాల్లో వరస్ట్, ముఖ్యంగా శాంతి భద్రత విషయంలో. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తా, నేను హైటెక్ సిటీ కట్టినా, ఇంకోటి కట్టినా అని ఇన్ని చెప్తున్నా చంద్రబాబు నాయుడు, మరి తెలంగాణలో వచ్చిన ఎందుకు వస్తలేవు?